ఒకరోజు యేసు ప్రజల మధ్య బోధిస్తూ ఉన్నారు. అప్పుడే ఒక ధర్మశాస్త్రజ్ఞుడు వచ్చి ఆయనను పరీక్షించాలనే ఉద్దేశంతో ప్రశ్న అడిగాడు. ధర్మశాస్త్రజ్ఞుడు: గురువా, శాశ్వత జీవం పొందాలంటే నేనేం చేయాలి? యేసు: ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయబడింది? నీవు దానిని ఎలా చదువుతున్నావు? ధర్మశాస్త్రజ్ఞుడు: నీ దేవుడైన యెహోవాను నీ హృదయంతో, ఆత్మతో, బలంతో, జ్ఞానంతో ప్రేమించుము. నీ పొరుగువాన్ని నీ వంటి ప్రేమించుము. యేసు: బాగానే చెప్పావు. ఇదే చెయ్యి, అప్పుడు జీవిస్తావు. ధర్మశాస్త్రజ్ఞుడు: కాని పొరుగు అంటే ఎవరు? ఇప్పుడు యేసు ఓ కథ చెబుతారా? ఇది మనందరికీ ఒక బోధనం. ఒక మనిషి యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణిస్తున్నాడు. దారిలో దొంగలు అతనిపై దాడి చేశారు. దేవునికి సేవ చేసే యాజకుడు చూశాడు కాని ఆగలేదు. లేవీయుడు చూడగలిగాడు కాని ఆగలేదు. ఇప్పుడు శత్రువుగా పరిగణింపబడే సమార్యుడు వచ్చాడు. కాని అతడు గాయపడ్డ మనిషిని చూసి కలవరపడిపోయాడు. గాయాలపై ద్రాక్షారసం నూనె పోశాడు. మనిషిని తన గాడిదపై ఎక్కించాడు. ఓ వసతి గృహానికి తీసుకెళ్లాడు. అక్కడ యజమానికి డబ్బులు ఇచ్చాడు. ఇంకా ఖర్చవుతే నేను తిరిగి వచ్చినప్పుడు చెల్లిస్తాను. యేసు: ఈ ముగ్గురిలో ఎవరు నిజమైన పొరుగు? ధర్మశాస్త్రజ్ఞుడు: దయ చూపినవాడు. యేసు: పోయి నీవు అలాగే చేయి.